వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ హెమటో అంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ కంచర్ల మాట్లాడుతూ జన్యుపరమైన కారకాలు ముఖ్యంగా వంశపారంపర్య క్యాన్సర్లలో కీలక పాత్ర పోషిస్తాయి. NGS, PCR వంటి అధునాతన వ్యాధి నిర్ధారణ పద్ధతులు, అలాగే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సల రాకతో మనం ఇప్పుడు ప్రభావవంతమైన చికిత్స విధానాలను అందించగలుగుతున్నాము. ముఖ్యంగా సాధారణ రక్త పరీక్షల ద్వారా ముందస్తుగా స్క్రీనింగ్ చేయడం వల్ల లక్షణాలు కనిపించక ముందే ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించవచ్చు. తద్వారా చికిత్స ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. అయితే ఇమ్యూనోథెరపీ క్యాన్సర్ కణాలతో మరింత సమర్థవంతంగా పోరాడటానికి శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఒకప్పుడు సాంప్రదాయ చికిత్సా పద్ధతులు పరిమితంగా ఉన్న అధునాతన దశలలో ఈ చికిత్సలు ప్రత్యేకంగా మన సోమాజిగూడ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్రావు, నాగార్జున, బాలకృష్ణ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మీకు చేసిన పత్రికా మిత్రులందరూ అండ్ మెయిన్గా ఈ రోజు మనము సమావేశమైనది ఈ రోజుల్లో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్ అండ్ హెరిడిటరీ క్యాన్సర్ గురించి డిస్కస్ చేయడానికి. గత 2 దశాబ్దాలుగా మనం చూస్తుంటే క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది. ఎస్పెషల్ గా లంగ్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా చూస్తాం. మగవాళ్ళలో లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అండ్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్స్, గర్భాశయ ఎంపిక ద్వారా క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం. అండ్ ఈ లంగ్ క్యాన్సర్ అనేది మెయిన్ గా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి అండ్ ఈ ఏజ్ పైబడిన వాళ్ళకి బాగా చూస్తాము. బట్ గత 1 to 2 years ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే అరౌండ్ 40 years లో క్యాన్సర్ రావడం చాలా తక్కువ చూస్తాం. బట్ ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ ఈ మధ్య కాలంలో లెస్ దెన్ 40 ఉన్నారు. సో యంగ్ ఏజ్ లో రావడానికి కూడా కొన్ని రీజన్స్ వెతికినప్పుడు హెరిడిటరీ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయని తెలుస్తున్నాయి. హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి ఎలా ఉంటాయంటే వంశపారంపర్యంగా వస్తాయి. వాటిలో జన్యుపరంగా లోపాలు ఒక మన పేరెంట్స్ నుంచి రావడం వల్ల పిల్లల్లో క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు. సో హెరిడిటరీ క్యాన్సర్ నుంచి ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హెరిడిటరీ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ అవైలబుల్ వచ్చింది. ఈవెన్ మనకు ఖమ్మంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ కొన్ని టెస్ట్ అడ్వాన్స్ టెస్ట్ హైదరాబాద్ లో మన ఎక్కువ హాస్పిటల్ లో చేస్తున్నాము. ఈ హెరిడిటరీ క్యాన్సర్ టెస్టింగ్ అనేది బ్లడ్ టెస్ట్ వాళ్ళు చేసినప్పుడు మన మదర్ ద్వారా కానీ ఫాదర్ ద్వారా ఎలాంటి జన్యుపరమైన క్యాన్సర్స్ ఏమైనా రిస్క్ ఉంటే అవి తెలుస్తుంది. అండ్ దీనికి తెలుసుకున్న తర్వాత మనకు వాళ్ళ క్యాన్సర్ పెట్టి ఉన్న వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ యొక్క సోదరులకు కానీ ఈ ఫర్దర్ క్యాన్సర్ రిస్క్ రాకుండా చేయగలరు. అండ్ క్యాన్సర్ డిటెక్షన్ ఎర్లీగా చేయడం వల్ల డెఫినెట్ గా క్యూర్ అయితే ఉంటుంది. అండ్ స్టేజ్ 1, 2, 3 డిటెక్ట్ అయిన క్యాన్సర్ మాత్రమే మనం క్యూర్ చేయగలుగుతాం. 4వ స్టేజ్ క్యాన్సర్స్ కి క్యూర్ చేయలేం, కానీ కొత్త అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ, ఈ కీమోథెరపీ లా కాకుండా చేసి వాడిని ఒక 5 నుంచి 5 సంవత్సరాల వరకు లైఫ్ ని ప్రసాదించగలుగుతాము. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ తో పాటు ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటాయి అండ్ ప్రిసిషన్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. ప్రతి ఇండివిజువల్ గా ఆయన క్యాన్సర్ స్టేజ్ బట్టి, క్యాన్సర్ తీరు బట్టి అండ్ క్యాన్సర్ యొక్క వచ్చే అప్పటి ఏజ్ బట్టి ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ లైఫ్ స్పాన్ అనేది అందరికి ఎలా ఉంటుంది, 4వ స్టేజ్ క్యాన్సర్ గానీ 3 నెలలు 6 నెలలు అలా ఉంటుందని ఒక అపోహ ఉంటుంది. బట్ క్యాన్సర్ అనేది 4వ స్టేజ్ క్యాన్సర్ లో కూడా ఒక 4 నుంచి 5 సంవత్సరాలకు లైఫ్ పొడిగించడానికి మెడిసిన్స్ వచ్చాయి. వీటిలో టాబ్లెట్ ఫామ్ ఉంటుంది, మనకి ఇంజెక్షన్ ఫామ్ ఉంటాయి. అండ్ టాబ్లెట్ ఫామ్ ఇవ్వాలా, ఇంజెక్షన్ ఫామ్ ఇవ్వాలా అనేది కూడా మనము NGS అనే టెస్ట్ ద్వారా పరిగణిస్తాం. NGS అనే టెస్ట్ ఎలా చేస్తామంటే పేషెంట్ యొక్క క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు బయాప్సీ శాంపుల్ తీస్తాం. బయాప్సీ అంటే మన యొక్క ముఖ పరీక్ష. ఈ ముఖ పరీక్ష చేసిన తర్వాత కన్ఫర్మేషన్ తర్వాత అదే శాంపుల్ ని ట్యూమర్ DNA NGS అనే టెస్ట్ ద్వారా డీటెయిల్ గా అనలైజ్ చేసిన తర్వాత మనకు ఏ ట్రీట్మెంట్, ఎలాంటి టాబ్లెట్స్ ఇస్తే ఒక పర్టికులర్ క్యాన్సర్ కి ఎక్కువ లైఫ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి సేమ్ మ్యూటేషన్స్ ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క డిఫరెంట్ లంగ్ క్యాన్సర్ కూడా డిఫరెంట్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ మ్యూటేషన్ తెలుసుకున్న తర్వాత టాబ్లెట్ ఫామ్ లో కీమోథెరపీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు. అండ్ ఎవరికైతే హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయో
వాళ్ళకి ముందస్తుగా కౌన్సిలింగ్ ఇస్తాము. అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఫర్దర్ గా ఫ్యూచర్ క్యాన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీ రాకుండా కూడా మనం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ వంశపారంపర్య క్యాన్సర్స్ అని మనము తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. ఆ టెస్ట్ ఉందా మనకు, అది ఉందా లేదా ఇంతవరకు ఎవరికి తెలియదు. గతంలో మనము 100లో ఒక 5% జన్యుపరమైన క్యాన్సర్ అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు తెలుసుకున్న డేటా ప్రకారం ప్రతి 100లో 30 క్యాన్సర్ జన్యుపరంగా వస్తుందని తెలుస్తున్నాయి. ఈ టెస్ట్ అవైలబిలిటీ లేక మనకు తెలియదు. అందరికీ వచ్చే క్యాన్సర్స్ కూడా జన్యుపరమైన క్యాన్సర్ అయ్యిండొచ్చు. అండ్ వాటిని ముందుగా తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయగలుగుతాం. టెస్ట్ అవైలబుల్ లేకుండే ముందు, బట్ టెస్ట్ సింపుల్ టెస్ట్ అవైలబిలిటీకి వచ్చాయి. టెస్ట్ చేసిన తర్వాత మనం నిర్ధారణకు రావచ్చు, జన్యుపరంగా వచ్చిందా లేకపోతే అలవాటు వల్ల వచ్చిందని తెలుసుకోవచ్చు. క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణలో ఎక్కువగా స్టమక్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాం. అండ్ దానికి మెయిన్ గా రీజన్స్ మనము మేజర్ గా ఎక్కువగా సాల్టెడ్ పికల్స్ వాడడం వల్ల అండ్ షోర్ట్ ఫుడ్స్ వాడడం వల్ల కూడా ఈ రిస్క్ ఉంటుంది. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కన్సంప్షన్ వల్ల కూడా మనకు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాము. లంగ్ క్యాన్సర్ ప్రిడామినెంట్ గా స్మోకర్ లో చూస్తాము. అండ్ అలా కాకుండా ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ వల్ల లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ లో కూడా ఈ లంగ్ క్యాన్సర్ రిస్క్. ఈ రేడియోథెరపీ అనేది ఇప్పటికి కూడా కొన్ని ట్రీట్మెంట్ లో అవసరం పడుతుంది. బట్ అవి రెండు లేకుండా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ కూడా వాడొచ్చు. సో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ మనకు ఎవరికి పని చేస్తుందని కొన్ని టెస్టులు ముఖ పరీక్ష చేసిన తర్వాత నిజానికి రావచ్చు. సపోజ్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, అందరికి సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. సో లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 వచ్చాక శాంపుల్ ని మనము NGS అనే టెస్ట్ చేసుకొని ఒకవేళ టాబ్లెట్ ఫామ్ లో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన బాడీ ఇమ్యూనిటీ పెంచి క్యాన్సర్ మీద అటాక్ చేసేలా చేస్తుంది. ఎస్పెషల్ గా 60-70 దాటుతున్న కొద్ది ప్రతి 1 సంవత్సరానికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. మన ఏజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో కణాలకి రిపేర్ అయ్యే శక్తి తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ కానీ సెల్ అనేది డై అవుతా ఉంటుంది. 70-year-old సెల్ ఇది వెరీ సెన్సిటివ్ ఉంటుంది అనమాట డామేజ్ కోసం. సో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఇదంతా ఈజీ రిలేటెడ్ క్యాన్సర్. అండ్ సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఈ కార్సినోజన్స్ ఉంటాయి మన ఫుడ్ లో కానీ, వాతావరణంలో కానీ, పొల్యూషన్ లో కానీ, అండ్ అఫ్ కోర్స్ ఆల్కహాల్, స్మోకింగ్ లో కానీ కార్సినోజన్స్ అంటాం వాటిని. ఆ కార్సినోజన్స్ ఏం చేస్తాయంటే కణాల మీద, మన నార్మల్ కణాల మీద పనిచేసి డామేజ్ చేస్తాయి. మనం స్వతహాగా డామేజ్ అయిన కణాన్ని రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అది అందరికి. కానీ కొంతమందికి ఆ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది విత్ ఏజ్. సో పెద్దవాళ్ళకి ఎక్కువగా వస్తాయి క్యాన్సర్, ఎస్పెషల్లీ 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ 50 లోపే వస్తాయి. సో జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ లో సెల్ రిపేర్ అనేది ఎఫెక్టివ్ ఉంటుంది బై బర్త్. వాళ్ళకి ఈ డామేజ్, సెల్ డామేజ్ అయినప్పుడు రిపేర్ అవ్వక ఎర్లీ ఏజ్ లోనే క్యాన్సర్స్ ఎక్కువగా. క్యాన్సర్ ట్యూమర్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఒకే ప్లేస్ లో ఉందా, ఇతర అవయవాలు పాకిందా, దాన్ని బట్టి మనం స్కాన్ చేసి స్టేజ్ నిర్ధారణ చేస్తాం. ఒకటో స్టేజ్ అంటే సపోజ్ మనం లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, లంగ్ లో చిన్నగా ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు సైజ్ ఉందనుకోండి, దాన్ని స్టేజ్ 1 గా తీసుకుంటాం. అదే సైజ్ పెరిగిన కొద్దీ దాని యొక్క స్టేజ్ 2కి వస్తుంది. అండ్ పక్క లంగు పాకినప్పుడు 4వ స్టేజ్ లాగా, అండ్ ఇతర అవయవాలకి లైక్ లివర్ కి, బోన్ కి పాకడం 4వ స్టేజ్ లాగా పరిగణిస్తాం. సో ఇలా సింటమ్స్ అనేవి ఎర్లీ స్టేజ్ లో కొంతమందికి రాకపోవచ్చు. 1వ స్టేజ్ 2వ స్టేజ్ లో ఉన్నప్పుడు సింటమ్స్ ఉండకపోవచ్చు. అందుకే అడ్వాన్స్ స్టేజ్ లోనే మనకు ఈ క్యాన్సర్ బయటపడదు. ఇలా ముందస్తుగానే దాన్ని తెలుసుకోవాలి అంటే స్క్రీనింగ్. సో లంగ్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. లో డోస్ సిటీ స్కాన్, అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కి మ్యామోగ్రామ్, అండ్ సర్వైకల్ క్యాన్సర్ కి పాప్స్మియర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కి PSA లెవెల్స్, కోలన్ క్యాన్సర్ కి కొలనోస్కోప్. ఇవన్నీ స్క్రీనింగ్ మెథడ్స్. సో అందరికీ చేయడానికి ఉండదు. బట్ కొంతమందికి ఎవరైతే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్స్ సో మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కలవడం కానీ, లేకపోతే క్యాన్సర్ స్పెషలిస్ట్ కలిసి ఈ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేసుకుని చూసుకోవచ్చు. సో దట్ మీ క్యాన్సర్ అనేది తొందరగా బయటపడుతుంది ఒకవేళ మీకు క్యాన్సర్ రిస్క్ ఉంటే.
సో తొందరగా బయటపడ్డప్పుడు, తొందరగా మీకు కలుపుకున్నప్పుడు దాన్ని 100% క్యూర్ చేసి స్టేజ్ 1 క్యాన్సర్ కి 95% కంటే ఎక్కువ క్యాన్సర్ క్యూర్ అయ్యే ఛాన్స్, స్టేజ్ 2 కి 80%, స్టేజ్ 3 కి 50%, స్టేజ్ 4 క్యాన్సర్స్ అనేవి క్యూర్ కావు. బట్ అట్లీస్ట్ మనం ఈ కొత్త మెడిసిన్ ద్వారా లైఫ్ అనేది ఒక 3 to 5 years వరకు పెంచుకోవచ్చు. సింటమ్స్ ఏంటి సార్ క్యాన్సర్? ఏ అవయవానికి వచ్చిన దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సపోజ్ మనకు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అంటే మానని పుండు ఉంటుంది టంగు మీద. దవడ క్యాన్సర్ లో కూడా గ్రోత్ వస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా మనం బ్రష్ చేస్తాం, చూసినప్పుడు కూడా ఏమైనా పుండు వచ్చేసి ఒక 1 week లో అది ఆటోమేటిక్ హీల్ అయితే పర్వాలేదు. బట్ మానని అల్సర్ కానీ లేకపోతే అబ్నార్మల్ గ్రోత్ కానీ కణితి కానీ లాగా వస్తుంది. అది ఓరల్ క్యావిటీ క్యాన్సర్. అండ్ మెడలో గడ్డలు రావడం, బరువు తగ్గడము. అండ్ బరువు తగ్గడం అంటే మనకు అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాం. కొంతమంది డైట్ చేస్తే అలా కాకుండా మనం బాగా తింటున్నా కూడా వెయిట్ తగ్గిపోవడము, అండ్ ఆకలి లేకపోవడము. అండ్ లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం అనుకోండి, దగ్గు, మానని దగ్గు, 2-3 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉండడము, అండ్ ఆయాసము రావడము, ఛాతీ నొప్పి, అండ్ బ్లడ్ లో కళ్ళలో తగ్గినప్పుడు బ్లడ్ పడడం, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ సింటమ్స్. బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నామంటే బ్రెస్ట్ లో 40-50 ఏళ్ళు భయపడిన ఉమెన్స్ లో, ఫిమేల్స్ లో ఈ గడ్డ అనేది పెయిన్లెస్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్. సో పెయిన్లెస్ లంప్ ఇన్ ద బ్రెస్ట్. సో ఎనీ ఫీమేల్ అబోవ్ 40 మనము డెఫినెట్ గా టెస్టింగ్ కి పంపించాలి. అండ్ కోలన్ క్యాన్సర్ లో బ్లడ్ లాస్ అవ్వడము, మోషన్ ఫ్రీగా లేకపోవడము, స్టమక్ క్యాన్సర్ లో అజీర్తి చేయడము, అసిడిటీ లెవెల్స్ పెరిగి ఫుడ్ తిన్నప్పుడు నొప్పి రావడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో క్యాన్సర్ సింటమ్స్ అనేవి క్యాన్సర్ ఏ పార్ట్ కి ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.